బోర్డు వస్తుంది, ఇంకో వైపు కర్ర బాదుకుంటే సరిపోతుంది. 2 కర్రలు తెచ్చుకోండి, ఇటు ఒకటి అక్కడ ఒకటి బాదుకొని చేసుకోండి. తెచ్చుకోండి. అది నేను చెప్పింది. అలా యాప్సెట్ కింద చిన్నవి లేవు ఆడ కూడా ఇట్లాంటి బోర్డు బట్టి తీసేనా ఇటు వచ్చేయండి. పక్క పెడితే హలో హలో సెట్ అయిపోయింది వదిలేసి ఓకే. చక్రవర్తి రాజ్యము మేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవుల కేగెనయా వచ్చిన మహావిష్ణు అవతారమయ్య సత్యము చాటగ కులసగిన విడమాననయ రాముని కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా రాముని కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగం కరుణామయుడు శరణ ఓకే.
ఏమన్నా మర్చిపోయింటే నవీన్ గారు ఊరికి ఇవ్వకమనండి ఇంటికారు అంటే ఉరకలేదంటారు సార్ బైక్ పట్టుకోండి సార్ మీరు కాదు మీరే గ్రూప్ మీరే లేట్కి వచ్చి మీరు ఉన్నాకనే వెళ్తారండి పోయి మా ఇంటి కాడికి రండి రావాలి మీకోసం మీరు వచ్చేలా ఫ్యాన్ వేసి ఉంచిన నిమిషాలు అయిపోయింది నాకు ఇప్పుడు అదే అనుభవం ఉండమ్మ పుట్టినట్టే సార్ సౌండ్ ఉంటే మీరు రారా వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అదే బెటర్ తీసుకో
వాళ్ళకి ఎవరికైనా కావాలి ఓకే సార్ ఓకే మేడం లాస్ట్ లింక్ ఉన్నాయండి ఇంకా ఒక 4-5 ఉంటాయి. సార్ గ్లాస్ లేదు
పూలను కూడా ఇస్తాము. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, వెంటనే కార్యక్రమం ప్రారంభించుకుందాం. జై శ్రీరామ్ 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 తాగాలి హనుమంతుడు బయలుదేరాలి. సీతమ్మ వాడు ఎదురు చూస్తున్నారు. ఎవరండి? సీతమ్మ తల్లి ఎదురు చూస్తున్నారు హనుమంతుడి కోసం. అదే అంటారు, అందుకే ఖాళీ అవుతాను. నాలుగు క్లాస్ పడుతున్నట్టు వెళ్ళిపోదాం. బయలుదేరాలి. మళ్ళీ సీతమ్మ వారి దగ్గర వాటర్ ఇక్కడ ఎవరికి లేదు. అయిపోయింది. నిలబడు, ఒకసారి నిలబడు. అందులో మీరు వెనక్కి రండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. పోరాను. చింటూ ముందుకు పంపించు. అరే రారా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వచ్చేయండి. రండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్. పవనతని హనుమానికి జై జై. అబ్బాయి సైకిల్ వచ్చినప్పుడు ఎవరికి రాక వాళ్ళు తీసుకోకండి. తప్పు తప్పు మీరు ఇటు రావాలి. బయట రండి. రావాలండి. ఓకే.
వచ్చారు నేను పోయినసారి గావించి ఆ యొక్క స్వామివారి మహిమల్ని, ఆయన ధర్మనిష్టని, ఆయన సత్య పరాక్రమాన్ని తెలుసుకొని వాటిని మన జీవనంలోకి ఈ యొక్క భక్త గుణగాన్ని చెప్పడానికి అంతా బానే ఉంది. ఇప్పుడు మీరు అమ్మాయి దగ్గరకు వచ్చారా, మేము అబ్బాయి దగ్గరకు వచ్చామా? మిథులా నగరానికి మేము అయోధ్య నుంచి మీ ఊరు వచ్చామండి. మరి ఎవరో చెప్పండి, మీరు వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. మీరు తెలుసుకోకుండా అయితే రారు కదా మా వద్దకి. కాబట్టి మేమెవరో తెలుసుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరెవరో మాకు తెలియజేయండి. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి. మా సీతాచంద్రమూర్తి గారు సాక్షాత్తు సూర్యవంశానికి చెందిన వాళ్ళు. సూర్యుడు లేనిదే, సూర్య భగవానుడు లేనిదే రాత్రి భవన్లు అనేది జరగదు. కాబట్టి జగత్తుకు మూలం సూర్యుడు. కాబట్టి మా రామచంద్రమూర్తి గారు సూర్య భగవానుడు. సూర్యవంశం చాలా గొప్ప వంశం. తగ్గేదేలే అంటున్న వరుడు తండ్రి బయటపడింది కాబట్టి సీతాదేవి అంటే తన లక్షణములతోనే తనకి పేరు. మిథిలా నగరపు యువరాణి కాబట్టి మైథిలి అని. ఈ విధంగా అమ్మవారికి అనేకమైనటువంటి నామాలున్నాయి.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఈ లోకాన్నంతటినీ పరిపాలించేటువంటి మహాశక్తి స్వరూపిణి అనుటకు లేదన్నమాట. అన్ని గుణలక్షణములు కలిసి మూర్తి భవించినటువంటి రూపమే మా సీతా అమ్మవారు. అయ్యగారు మీరు సంధానకర్త, పెళ్లి కూతురు వాళ్ళని కాస్త పెళ్లి కూతురు వాళ్ళని కాస్త ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కమిటీ వాళ్ళు మేము మిమ్మల్ని చూస్తాం అని మేము తగ్గేదే. ఎందుకోసమంటే రాముడు ఒకే మాట ఒకే బాణం, మాట తప్పడు మడమ తిప్పడు. దేవి సహనావంతురాలు సీతమ్మ. ఎవరైనా కూడా ఆడపిల్లలను చూస్తే సీతమ్మ వారితో పోలిస్తారు. అంత బుద్ధిమంతులుగా ఉండాలని పెళ్లిళ్ళప్పుడు చెప్తుంటారు. మా సీతమ్మ వారి యొక్క గొప్పతనం అది అభిమానించి అజ్ఞాతవాసం ఎంత సీతమ్మైనా రాముడిని పొగిడితేనే ఆ తల్లికి అవమానానికి ఎందుకంటే మన కథలు ఇంకా కళ్యాణం దగ్గర అవన్నీ వద్దు. ఇందాక కేవలం గుణగణాలు మాత్రమే. అయ్యగారు చెప్పినట్టుగా రాముల వారు నీలమేఘ శ్యాముడు. ఆయన మీద ఎంత జలసి అంటే ఇందాక చెప్పినట్టుగానే చాలా మందికి ఇంత అందం ఉందా రాముల వారికి అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ సీతామాత కూడా రాముల వారి మొదటి రామరాజ్యంలో ఎంతో మందిని ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి, ఆశించిన వ్యక్తి. సరేనండి, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. మీ అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి ఏమైనా చెప్తారా? విద్య ఏమి చదువుకుంది ఏంటి అనేది. సరేనండి, మరి అమ్మాయిని దాచిపెట్టించుతాం కాబట్టి మరి అమ్మాయి ఎంత అందగొట్టండి అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే శంకరాచార్యుల వారు చెప్తారనమాట, బ్రహ్మగారికి సరస్వతిని చూసి మోహం కలిగేటువంటి సరస్వతి యొక్క అందానికి మూల కారణం లక్ష్మీదేవి అని చెప్పేసి. అంటే లక్ష్మీదేవి ఆ అందాన్ని సరస్వతీదేవికి ఇచ్చిందని, ఆ లక్ష్మీదేవి పార్వతీదేవికి కూడా ముగ్ధ మనోహర్. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళందరూ వచ్చారు కాబట్టి వారి సంవత్సరంలో మనం స్వామివారి కళ్యాణాన్ని చేసుకుంటాం. వచ్చినటువంటి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారితో అన్నారు, గారి తనయుడు వారు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు. కావున వారికి స్వాగతం సుస్వాగతం. మామూలుగా వెనకటికి వివాహాలు జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే మనకి దగ్గరలో ఉన్నటువంటి రాజుల్ని, పురోహితుల్ని, మంత్రుల్ని వీళ్ళందరినీ ఏ విధంగా పిలుచుకుంటామో అదే విధంగా ఇప్పటి కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళని మనం పిలుచుకోవడం జరిగింది. ఓకే ఓం పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో సహకరించినటువంటి తుమ్మల ఏమందర్ గారికి మన యొక్క కమిటీ సభ్యుల తరఫున చిరు సత్కారం. అందరూ కూడా మీ యొక్క కర్తాధ్వనులతో ఆయనకి మీరు కార్యవర్తనం తెలియజేయగలరు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయ్యా మా కట్న కానుక ఏమిస్తున్నారని చెప్పి సాగడం జరిగింది. అయోధ్య నుంచి వచ్చిన వారందరూ కూడా మా కట్న కానుక ఏమిస్తున్నారని అడుగుతుంది. అసలు కట్నాలు అంటే ధనము, భాగ్యము, స్థలాలు ఇవన్నీ కదా. లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ లేదంటూ లేదు. అలాంటి అమ్మాయి ఇంటికి వస్తుంటే ఇంకా కావాలా? ఆ అమ్మాయి అక్కడ అడుగు పెడితే అక్కడ పట్టిందల్లా బంగారం. లక్ష్మణ స్వామికి హనుమానికి
నెంబర్ వేశాను. నెంబర్ 2 శంకపల్లి కృష్ణారెడ్డి గారు, శ్రీలత. తర్వాత మామూలు యజ్ఞోపేతం కూడా తీసుకోండి ఒకటి. వెండిది కాకుండా నార్మల్ ఉంది కదా. అక్కడ పెట్టేసాను. వద్దులే అవసరం లేదు. బెల్లం ఉంటే బెల్లం కాస్త గడ్డగా కాకుండా చిటికిన ఇటువంటి నేను కొడతాను. ఇటువంటి ఎక్కడ గ్యాప్ ఉన్నాయి సార్? అప్పారాగారు ఒక్కరు రావాలి. సీరియల్ నెంబర్ 14 అండి. వై వెంకటరామయ్య గారు రావట్లేదా? ఓకే రైట్. కూర్చోబెడదా? మీరు కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు. ఆ ప్లేస్లో రావట్లేదా? జై శ్రీరామ్. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఎవరో ఇద్దరు బండి తాళాలు పోగొట్టుకోవడం జరిగిందండి. ఆ బండి తాళాలు కమిటీ వారి దగ్గర పూజలో పాల్గొనే దంపతులస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2 పండ్లు అదేవిధంగా తమలపాకులు తీసుకొని ఆ పండ్లను తమలపాకుల్లో పెట్టేసి అలా పట్టుకోండి, తాంబూలం పట్టుకున్నట్టుగా. ఓం మమ ఆగ్నే వర్చో విహవేశ్వస్తు వయం తవేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిశస్తదస్రస్త్వయాధ్యక్షేణ ప్రతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే శీరస్తు మయి దేవహూతిః. దైవ్యాహోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః. మహ్య ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రజయామా తనోభిర్మారథామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదద్భోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచో యంతు నిగుతః పునస్తే మైషాం చిత్తం ప్రబుధా వినేశతు. భాతా భాతృణాం భగవాం ద్వేజమానన్యర్థాత్. పురుణ్యచానో మహిష శర్మ యగుంసదస్మిన్ హవే పురుహోతః పురుక్షో
सनः प्रजाये हर्यश्वमृडयेन्द्रदा आदित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेदिहश्वास्य कुर्मो हरिवो मेदिनं त्वा याः फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्तु वगोहसः श्रीमत्परमहंस अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यफलसिद्धिरस्तु यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रियगुं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यदातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देవి నారాయణి నమోస్తుతే అక్షతలు తీసుకొని కొద్దిగా గణపతి దగ్గర వేస్తుండండి. శ్రీ లక్ష్మీ గ్లాసులోంచి నీళ్లు తీసుకొని మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్ తీసుకోండి, లేకపోతే అందులో తమలపాకు వేసుకొని నీళ్లు ముందుగా మగవాళ్ళు 3 సార్లు తాగండి. ఆచమ్య కేశవాయ నమః, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః 3 సార్లు తాగిన తర్వాత చేయి కడుక్కొని అదే విధంగా ఆడవారికి కూడా 3 సార్లు చేతికి నీళ్లు ఇవ్వండి తాగడానికి. ఆచమ్య సింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఏ దేశాభివృధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. వీలైనంతసేపు గాలిని లోపల బంధించి వదిలిపెట్టండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభే పరికల్పిత్ ఉపాత్ परमेश्वर प्रीत्यर्थं शुभार्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतन्त्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरीयोर्म अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां वासराः वर्षपतिथौ श्री परमेश्वर प्रीत्यर्थम् अस्य भगवतो देवदेवस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य आदिमध्यान्तरहितस्य पुराणपुरुषस्य अगणितगणितानेक दिव्यावतारस्य श्री हनुमद् लक्ष्मण सीता समेत श्रीरामचन्द्र स्वामिनः दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि श्रीमान पगिडिपालगोत्रः गोपालराव नामधेयः धर्मपत्नी समेतः नागमणि नामधेयवत्याः पगिडिपालगोत्रध्वस्य सुधाकर नामधेयस्य कविता नामधेयवत्याः रवितरसगोत्र व्यासनोळगोत्रः आञ्जनेयल् नामधेयस्य उमा नामधेयवत्याः उल्लूट्लगोत्रः श्रीनिवासरेड्डी नामधेयस्य अरुणा नामधेयवत्याः कमण्डल महर्षिगोत्रः श्रीनिवासराव नामधेयस्य उषा राणी नामधेयवत्याः संडगोत्रध्वस्य श्री उषा नामधेयवत्याः पशुनीलगोत्रः रविकुमार नामधेयस्य चन्द्रकला नामधेयवत्याः मुदनूरुगोत्रः किरण कुमार रेड्डी नामधेयस्य कीर्तनारेड्डी नामधेयवत्याः अमरावतिगोत्रः वीरबाबु नामधेयस्य माधवी नामधेयवत्याः कश्यपस्य गोत्रः किरण नामधेयस्य श्वेता नामधेयवत्याः ईतमुक्कलगोत्रः रमेश नामधेयस्य विजयलक्ष्मी नामधेयवत्याः तम्बलूरुगोत्रः कान्ताराव नामधेयस्य सुनीता नामधेयवत्याः मातंगी गोत्रः नवीन नामधेयस्य दिव्यक्रांति नामगोत्रः श्रीनिवासराव नामधेयस्य अनिता नामधेयवत्याः कोणंगलगोत्रः नवीन कुमार नामधेयस्य शकुन्तला नामधेयवत्याः इनिगलगोत्रः श्रीनिवासराव नामधेयस्य सुजाता नामधेयवत्याः श्यालंगायनगोत्रः नागप्रसाद नामधेयस्य नागमोहिनी नामधेयवत्याः దగ్గర 6 సార్లుగా అక్షతలు వేయండి. అక్షతలు తీసుకొని కొద్దిగా శ్రీ మహాగణాధిపతయే నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్ఠా సిద్ధిరస్తు. ధ్యానం పుష్పాక్షతలు తీసుకొని గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంశుధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. 6 సార్లు గణపతి దగ్గర వేయండి. श्री महागणाधिपतये नमः ध्यायामि. श्री महागणाधिपतये नमः आवाहयामि. श्री महागणाधिपतये नमः नवरत्न खचित सिंहासनाध्याक्षतां समर्पयामि. कमलपाकु తీసుకొని చేయామి. श्री महागणाधिपतये नमः हस्तेश्वर्घ्यं समर्पयामि. श्री महागणाधिपतये नमः मुखे सिद्ध आचमनं समर्पयामि. आपोहिष्ठामय भवस्थान ऊर्जत धातन महेरणा इचक्षुषे यस्य क्षया इदन्वथा आपो जनयधाचनः. श्री महागणाधिपतये नमः शुद्धोदक स्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्ध आचमनं समर्पयामि. अक्षरं पूयमानः अभिजम्राभर्तवेन हिरण्याभ्यस्वादधिनो देवसोम. श्री महागणाधिपतये नमः वस्त्रार्थे अक्षतां समर्पयामि. गणपति
యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమంజ యజ్ఞోపవేదం బలమస్తుదే. అక్షతలు వేసేయండి. తర్వాత గంధము, పసుపు, కుంకుమ కొద్ది కొద్దిగా గణపతి దగ్గర వేయండి. గంధద్వారాంధురాధరుషాం నిత్యపుష్టాంగరీషణే ఈశ్వరేమో సర్వభూతానే ప్రదాశముందరే గానసముద్రస్య గృహ ఇమే శ్రీ మహాగణాధిపతయే నమః. పువ్వులతోటి అక్షతలతోటి గణపతికి పూజ చేస్తూ ఉండండి. గణపతయే నమః అనుకుంటూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః. అగరబత్తులు తెచ్చుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెప్పండి, మీ దగ్గరకు అగరబత్తులు పంపిస్తాం. కావాలమ్మా? స్టేజ్ మీద ఎలాగో దీపం వెలుగుతుంది. ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్ధయుక్తం బంధినాయోజితం ప్రియం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛాం దేవాయ పరమాత్మనే రాహిమానర్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మీ వద్ద ఉన్నటువంటి ఆ పండ్లలో ఏదన్నా ఒక పండును తీసుకుని గణపతి ముందు పెట్టి నీళ్లు చల్లి చుట్టూ తిప్పి గణపతికి 5 సార్లు చూపించండి. ప్రోక్ష్య పరిశిచ్య పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పితమిదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. 5 సార్లు చేయించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం గానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని నీళ్ళు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసూత్రాభూషణం సమర్పయామి. హస్త వృక్షాలయం భాగ వృక్షాలయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. అక్షరం తీసుకోండి. భోగి ఫలై సగర్పూరేర్నాగవల్లిదలైకితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షరాలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్మణాంధ్ర శుద్ధ ఆచమనం సమర్పయామి. మంగళ నీరాజనం. ఓం అఘోరేభ్యో సఘోరేభ్యో ఘోరఘోరవరేభ్యః సర్వేభ్యః సర్వశర్వే. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇప్పుడు అందరూ కూడా హారతలు అద్దుకోండి కళ్ళకి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గజానన మహారాజుకి రాజా రామచంద్ర భగవాన్ పతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దృష్ణ్యం దృష్టిభౌజశ్రుతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాసేన సగరేణ రక్ష. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం సూర్యాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం అంగారకాయ నమః. ఓం బుధాయ నమః. ఓం బృహస్పతయే నమః. ఓం శుక్రాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం రాహవే నమః. ఓం యమాయ నమః. ఓం నిరృతయే నమః. ఓం వరుణాయ నమః. ఓం వాయవే నమః. ఓం కుబేరాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం ఊర్ధ్వీతాదేవ్యై నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. కంకణం కట్టించుకున్నటువంటి వారి దగ్గర అక్షతలు ఉన్నాయి కదా, ఆ అక్షతలు మగవారికి ఇవ్వండి. మాతకు లక్ష్మణ స్వామికి పవన సుత వీర హనుమానికి. రాజా రామచంద్ర లక్ష్మణ స్వామికి పవన సుత వీర హనుమానికి.
यज्ञोपवीतधारण मुहूर्त सुमुहूर्त अस्तु सुमुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु चतुरोवरान् ब्राह्मणान् श्रुतशील वित्तसम्पन्नान् सुहृदसमवेतान् कार्यकुशलान् वरः प्रहिणयात् देवार्थं कन्यां वृणीध्वमिति सप्तऋषीन् प्रार्थयेत् कश्यपोत्रि भरद्वाजो विश्वामित्रोऽथ गौतमः वसिष्ठो जमदग्निश्चत्राभवस्य नाभागमहाराजवर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरणगौण्डिन्यत्रयाऋषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवस्य अजमहाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु वावर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरणगौण्डिन्यत्रयाऋषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवाय अखिलार्णकोटिब्रह्माण्डनायकाय आदिमध्यान्तरहिताय सुगुणाय तत्त्वस्वरूपाय तत्त्वातीताय सच्चिदानन्दमूर्तये राजवर्मणो नप्त्रीं चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीर्सायास्य गौतमत्रयार्षेयप्रवरान्वित गौतमसुगोत्रोद्भवस्य हरस्वरोम महाराजवर्मणः पौत्रीं चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीर्सायास्य गौतमत्रयार्षेयप्रवरान्वित गौतमसुगोत्रोद्भवस्य क्षीरध्वजजनक महाराजवर्मणः पुत्रीं चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीर्सायास्य गौतमत्रयार्षेयप्रवरान्वित गौतमसुगोत्रोद्भवान् अखिलाण्डकोटिब्रह्माण्डनायिकां तत्त्वातीतां सच्चिदानन्दस्वरूपिणीं चन्द्रवंशप्रदीपिकाम् इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणीं साक्षात् महाराज्ञीकी జయ. ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారి గోత్రనామాలు చెప్పడం జరిగింది. స్వర్ణరోమ మహారాజు గారి మునిమనవరాలు, హ్రస్వరోమ మహారాజు గారి మనవరాలు, క్షీరధ్వజ జనక మహారాజు గారి కుమార్తె. మనందరికీ జనక మహారాజు గారు అంటే క్షీరధ్వజ జనక మహారాజు గారు. ఆ జనక మహారాజు గారి కుమార్తె అయినటువంటి సీతాదేవి ఇక్కడ కన్యగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా గోత్రనామాలు ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మహావిష్ణు స్వరూపుడైనటువంటి వరుడికి ఈ యొక్క కన్యాదాత వరపూజ చేసి ఆయనకు మధుపర్కం ఇచ్చి ఆ తర్వాత కన్యాదానం చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందన్నమాట. భావించి కడగండి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः. यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्योदिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणाति. भजन्ति.
विराजो दोहोऽसि विराजो दोहमशीय मम पत्याय विराज तेजं पुरस्तान्निनीयमानगुं समुद्रं वेत्यभिमन्त्रयते समुद्रं वः प्रहिणोमि स्वायोनिमपि गच्छतात् अच्छिद्रः प्रजया भूया सम्मापरासे च मत्पयः अत्र वासो गवादिकं यथाशक्ति दत्त्वा वरमलङ्कृत्य मृजानां कुर्वधिपतिं पशूनाम् आमा गणेश सा वर्चसा सगुंसृज पयसा तेजसा च तम्मा प्रियं प्रजानां कुर्वधिपतिं पशूनाम् अमृतोपस्तरणमसा पुण्य फल अवाप्ति सिद्ध्यर्थं सालंकृतार्वकं कन्यादानम् अहं करिष्ये कन्यादान समये महासंकल्प मंत्र पठनं करिष्ये కన్యాదానం గురించి ఒక రెండు విషయాలు చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ కృత్తలోకానామ పరితలే భవస్వర్మహర్తనస్తపసత్యమిత్యోత్థషడ్లోకానామథోభాగే చక్రవాళశైలమధ్యగత మహాసుమేరవస్సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాశ్చ దిగ్దంతే శుంభాదండోత్తంభితే అమరావత్యశోగవత్యం భోజవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వ ఇంద్రకశేరు తామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వ వారుణ భరతేతి నవఖండ మండితే దండక వింధ్యక చంపక బదరిక నైమిష నహుష గుహదేవదారుక శ్వేతద్వైతాఖ్య దశారణ్యాయుతే లోకాలోకాచలవలయుతే లవణేక్షుసరాదర్పిత దీక్షేర శుద్ధోదక భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌపీర సౌరాష్ట్రాంధ్ర పూర్ణ దశార్ణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భవిదేహ బాహ్లిక బర్బల కేకయ కోసల కుంతల కిరాత శూరసేన శవన టెంకణ కొంకణ మత్స్యమత్ర పార్శ్వ గూర్జల యావన జాలాంధ్ర సాల్మాల చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా కమాల తామ్రపర్ణి విశాఖ కౌశికి గండకి చిత్రక అతిష్ట ప్రవర కాశ్యపి సరయు సర్వపాపాయక పుణ్యనదీ పవిత్రతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా చాచల శ్రీశైలాది పుణ్యాచలాధిష్ఠితే ప్లక్షశాల్మల్క శక్రోంజ శాఖ పుష్కరాఖ్య దత్తద్వీపద్వీపితే భారతి కింపురుషేలావృత గురు భద్రాశ్వక హరి హిరణ్మయ గీతమాలాఖ్యనో వర్షాత్మికే ప్రత్యేకం నవ సహస్రయోజన విస్తృతే ఇంద్రకశేరి తామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వ వారణ భరతేతి నిర్మండితే పంచాశత్యోడి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే ప్రవాళాది శ్రీశైల కైలాసాదీనాముపరి భూమధ్యరేణ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే కాంచీ మండలే సిద్ధాఫల భ్రమర సంకార నిగర గదంబగల కంఠ గోధ ధనాధకీకీ కుల ముఖరీకృత విజయహారస్వత సరుదర్శండే అతుల విమల సత్కల ధౌత కల్పతర ఛాయా విన్యస్త దేదీప్యమాన రత్న సింహాధనస్యాపి హృదయంబల నాశే చతుర్థ సవర్ణవర్ణ సహస్రయోజనాంద విస్తార శిఖరమక్షదీపదస్య మంత్రుష్టిస్వామినపరార్థద్వే జీవినః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే పంచాశదాదివర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే సాహస్రకల్పానందకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప ఆత్మకల్పాది సావిత్రాక్షరవకల్పానాం మధ్యే దైవస్వమన్వంతరే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేరేశానాద్య స్త్రీపాలక పరిపాలితే శ్రీమదాది మత్స్య కూర్మవరాహ వామన భార్గవ రాఘవ కృష్ణబౌద్ధ కల్కిదశావతారాణాం మధ్యే నౌమే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామం జనకాత్మన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జానక్యా కమలామలాంజలి కుటేయా పద్మరాగాయితాః సీతామాతకు స్వామికి పవన సుత వీర హనుమాన్
అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారు. అన్నవరం రత్నగిరి నుంచి ఆయన ప్రత్యేకంగా భద్రగిరి వచ్చి సీతారాముల స్వామి కళ్యాణం అంతట విశిష్టమైన రోజు ఈరోజు ఈ స్వామివారి కళ్యాణంలో మీ అందరూ పాత్రులైనందుకు మీరు ధన్యులు. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన ఖమ్మం ప్రముఖ న్యాయవాది, పుర ప్రముఖులు దేవకి వాసుకీరావు గారు ఇక్కడికి వచ్చే సొసైటీ ప్రెసిడెంట్ గారు, మన వార్డు మేడం దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాసుదేవ గారిని చిరు సత్కారం మా గాయత్రి నగర్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అధ్యక్షులు పాశం గోపాలరావు గారు, కార్యదర్శి లక్ష్మణ్ గారు ఈ అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. వారికి కూడా సీతారామచంద్ర వారి యొక్క అనుగ్రహం కలగాలని మా సొసైటీ తరఫున మేమందరం ఆశిస్తున్నాం.
స్వామివారి తలంబ్రాల కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తరువాత ప్రేక్షకులు 1 by 1 మీ అందరికీ అవకాశం ఇస్తామండి. ఈ పీటల మీద కూర్చున్న వాళ్ళు తర్వాత గాయత్రి నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి తలంబ్రాల కార్యక్రమం, స్వామివారి కట్నకానుకలు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే వారు స్టేజ్ వద్దకు వచ్చి మీ నామధేయాన్ని వివరించి ఈ హుండీలో వేయవలసిందిగా కోరుచున్నాం. తరువాత ప్రతి ఒక్కరూ స్వామివారి అన్న ప్రసాద తీర్థాన్ని ప్రసాద కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు తీసుకున్నట్టు స్వామివారి తలంబాల కార్యక్రమంలో పాలు పంచుకునేవారు పొద్దున నుండి స్వామివారికి అర్హులు కారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. పొద్దున్నుంచి ఎవరైతే ఉపవాసం ఉన్నవారో వాళ్ళు మాత్రమే దంపతులు మీ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా మనవి. మిగిలిన కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం కోసం మీరు కూర్చుంటే మిగిలిన వాళ్ళు పక్క నుంచి వెళ్తారు. మీ మధ్యలో నుంచైనా లేదా చివరి నుంచైనా దారి ఉంది కాబట్టి విజ్ఞప్తి. ఈ రోజు స్వామివారి కార్యక్రమంలో పీటల మీద కూర్చున్న వారి దంపతులు అదే స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి భక్తులందరూ సహకరించగలరు. ఈ రోజు పీటల మీద ఎవరైతే కూర్చున్నారో ఆ దంపతులు అదే స్థానాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వారికి కమిటీ వారి తరపు నుంచి ఇప్పుడు పీటల మీద ఉండే కాలా ఇంకా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. మేము కూడా అన్ని విధాలు ఆరితేరున్నాం. ఇక్కడే ఉన్నాడు ఇంకొక గారు వీళ్ళందరూ అన్నదానంలో ఒకరున్నారు. అవునా అన్ని రకరకాల అయ్యగారు జరగండి అయ్యగారు. ఓకే ఇక్కడ పెట్టారు కిరణా పాడు సైడ్ ఉంది లేదా హలో
భక్త మహాశయులకు విజ్ఞప్తి, స్వామివారి కట్న కానుకలు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే భక్త మహాశయులకు విజ్ఞప్తి, స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి శోభాయ యాత్రలో పాలు పంచుకోవాలని కమిటీ తరఫున అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరో బండి తాళాలు పోగొట్టుకోవడం జరిగిందండి. మీ దగ్గర ఉన్నటువంటి బియ్యం మొత్తాన్ని ఇక బస్తా ఏర్పాటు చేస్తున్నాం. ఆ బస్తాలు పోతురు. తీర్థం తీసుకున్నాక లేవండి. తీర్థం తీసుకున్న వాళ్ళు లేచి ఆ బియ్యం అక్కడ పోసి, అక్కడ వంటలు, మన నీళ్ళు చాలా అవసరం, మన యొక్క అవసరం చాలా ఉంది, మన యొక్క అవసరం చాలా ఉంది. ఈ ఫ్లోటింగ్ లో మళ్ళీ వెళ్ళి కొట్టడం అంటే సాధ్యం. లేదా సాయంత్రం ఇంటి ముందుకు వస్తుంది విగ్రహం, అక్కడ కొట్టచ్చు. తీర్థం తీసుకుంటే లేచి ఆ బియ్యం మొత్తం ఇక్కడ బస్తాలో పోయండి. మీరందరూ అక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వడ్డించాలి. మీరు 6 గంటల నుండి మన శ్రీ గాయత్రి నగర్ అన్ని వీధులలో స్వామివారి శోభాయ యాత్ర జరుగును. కావున ప్రతి ఒక్క అయ్యగారు, రఘు అయ్యగారు ఎక్కడున్నా కొంచెం స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రఘు అయ్యగారు మీరు కూర్చోవాలి. బియ్యం అంతా అలా పోస్తారు, బస్తా వస్తుంది మీ దగ్గరికి. కట్న కానుకలు ఎవరైతే ఇవ్వదలుచుకుంటారో వారు స్టేజి వద్దకు వచ్చి మీ నామధేయాన్ని తెలిపి స్వామివారి కుండీలో వేయవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా కమిటీ వారి మహిళల తరఫున ఒక చిరు సత్కారం, దీన్ని స్వీకరించవలసిందిగా మేడం గారికి కోరుతున్నాం. ఓకే మేడం. ఇక్కడ అయితే దోటగా చేస్తే ఇక్కడ ఉంటే తొందరగా
బండారు చిన్న వెంకట సుబ్బారావు గారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా